పంతులు గారు ముహూర్తాలు పెట్టండి. మీరు ఆలోచించాల్సిన పని లేదు, ముహూర్తం పెట్టండి. ఎప్పుడూ కాకుండా త్వరలోనే మంచి ముహూర్తం ఉంటే చూడండి. నేను చెప్పాల్సిందంతా మీకు చెప్పాను. ఇంతమంది చెబుతున్నారు కాబట్టి ముహూర్తం పెడతానమ్మా. అమ్మా, వచ్చే గురువారం దివ్యమైన ముహూర్తం ఉందమ్మా. పంతులు గారు, ఆ ముహూర్తమే కన్ఫర్మ్ చేయండి. అలాగేనమ్మా. బావా, మమ్మల్ని కాపాడే ఆ నాగదేవతే నిన్ను కూడా కాపాడుతుంది బావా. నాన్న నాన్న అంతా అయిపోయింది నాన్న, మన ఆశలన్నీ గల్లంత అయిపోయాయి. ఏమైందిరా? రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజ్ కోల్పోయినట్టు బిల్డప్ లేవక అసలు ఏం జరిగిందో చెప్పు. భైరవకి అర్జున్కి పెళ్లి ముహూర్తం పెట్టేశారంట. ఏం మాట్లాడుతున్నారో వెధవ, అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా? నిజమేనా? వామ్మో, ముహూర్తం పెట్టారంటే రేపో ఎల్లుండో పెళ్లి కూడా అయిపోతుందండి. అంటే జీవితాంతం మనమిలా దరిద్రపు కొట్టు జీవితం గడపాల్సిందేనా? అంటే భైరవిని పెళ్లి చేసుకునే అవకాశం ఇంకా లేనట్టేనానమ్మా? మింగడానికే మెతుకులేదంటే మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు మాట్లాడతావేంట్రా? బ్రతకడానికి బ్రతుకు తెరువు లేదురా నాయనా అంటే నీకు పెళ్ళం కావాల్సి వచ్చిందా? ఆ ఇంట్లో ఉండుంటే తిండికి బట్టకి లోటు లేకుండా ఉండుండేవాళ్ళం. ఈయన్ని నమ్ముకొని వీధిన పడిపోయాం కదరా దేవుడా. మమ్మల్ని పెనం మెదిరించి పొయ్యిలోకి తోసేసావు కదయ్యా. ఇలాంటి దరిద్రపు కొట్టు బతుకు బతికే కంటే అందరం కట్టుకొని చావడం మేలు. చచ్చిపోవే, చచ్చిపో. నువ్వు కూడా చచ్చిపోరా, నేను కూడా చచ్చిపోతా. ముగ్గురు కట్టుకుని చచ్చిపోదాం. వెళ్ళి ముందు కిరసనాల డబ్బా తీసుకురావు. వెళ్ళరా, వెళ్ళి కిరసనాల డబ్బా తీసుకురా. ఏం మాట్లాడుతున్నావు నాన్న? ఏదో మాట వరుస కంటే నిజంగానే చద్దామంటున్నావేంటయ్యా? నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? మరే పిచ్చి కాదే, కరెక్ట్ టైంకి కరెక్ట్ ఐడియా ఇచ్చాం. అసలు కదా ఇప్పుడు నేను నడిపిస్తాను చూడు. రేయ్, వెళ్ళి త్వరగా కిరసన డబ్బాలు తీసుకురా. ఏమండి, మరి కిరోసిన్ డబ్బా అంటే? పెట్రోల్ తీసుకెళ్దామా? త్వరగా తగలబడచ్చు. మూసుకొని పద. నాన్న, నోరు మూసుకొని పదరా దత్తమ్మ. అమ్మా, అమ్మా, అందరూ ఒకసారి రండి. అమ్మా, అమ్మా, అమ్మోయ్ రామ్మా, అందరూ ఒకసారి బయటికి రండి.
సిగ్గు లేకుండా మళ్ళీ ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఏం చేయకుండా వదిలేశానా? వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏంటి చెప్తుంటే అర్థం కావట్లా? మర్యాదగా వెళ్ళకపోతే తన్ని తడివేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అవుట్. బాబు ఆదిత్య, మమ్మల్ని వెళ్ళిపోమంటున్నావా? నువ్వు నా అన్న కొడుకు అన్న ఆశతో వచ్చానురా. నువ్వు నన్ను చీ కొట్టినా చెంపదెబ్బ కొట్టినా నేను నీ సొంత మేనత్తనన్న విషయం గుర్తుపెట్టుకోరా. నా అన్న కూతురు నా ఇంటి కోడలు కావాలన్న స్వార్థంతో భైరవి విషయంలో తప్పు చేస్తేనే తప్ప ఇంకెలాంటి తప్పు చేయలేదురా మేము. ఏంటి తప్పు చేయలేదా? నానమ్మని గదిలో పెట్టి బంధించడం తప్పు కదా? లోపలికి పదవే ముసలి. తలుపు తీయండి వీరభద్రం, జలజ తలుపు తెరవండి, తలుపు తెరవండి. చెప్పిన మాట వెనకపోతే అందరినీ చంపేస్తానని బెదిరించడం తప్పు కదా? నీ భర్తను నువ్వు కిడ్నాప్ చేసి నీ కొడుకు నా చెల్లెల్ని పెళ్లి చేసుకోకపోతే నన్ను చంపేస్తానని నా చెల్లెల్ని బెదిరించడం తప్పు కదా? ఒక్క తప్పు చేస్తే ఎలాంటి వాళ్ళనైనా క్షమించచ్చు, కానీ ఇన్ని తప్పులు చేసిన వాళ్ళని క్షమిస్తే అది నేను చేసే పెద్ద తప్పు అవుతుంది. మా ఆయన నేను కిడ్నాప్ చేశాడని నువ్వనుకుంటున్నావు. తప్పు. నేను ఇంకెవరో బంధిస్తే వాళ్ళ నుంచి కాపాడడానికే నేను బంధించాడని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఆదిత్య. ఇప్పుడు ఆదిత్యని కిడ్నాప్ చేసింది నేనేనని వీరభద్రం చెప్పిస్తాడేమో. వాళ్ళ చెర నుంచి నిన్ను విడిపించడానికే నిన్ను బంధించాను ఆదిత్య. కాకపోతే నా కొడుక్కి భైరవినిచ్చి పెళ్లి చేయాలన్న దురాశతో నిన్ను బంధించడం తప్పే. మా ఆయన మీరు అనుకున్నంత దుర్మార్గుడే అయితే ఈ పాటికి నేను చంపేసేవాడు కదరా. భైరవితో నా పెళ్లి జరిపించడం కోసమే మా నాన్న అలా చేశాడని అర్థం చేసుకోబావా. వీళ్ళు చేసింది తప్పు కాదన్నట్టు ఒక్కరినొక్కరు ఎలా సమర్థించుకుంటున్నారో చూసావా బావా? అర్థమవుతోంది. వీళ్ళ మాటల్ని వీళ్ళ నాటకాల్ని నమ్మేవాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. మావి నాటకాలు అంటున్నవి తప్ప మా జీవితాల గురించి ఆలోచించవేంటి ఆదిత్య? ఏం ఆలోచించాలి? ఏం ఆలోచించాలి? మా ఆయనకి కష్టపడటం చేత కాదు కాబట్టే మా అన్నయ్య ఇన్నాళ్ళు ఇంట్లో పెట్టుకొని మాకే కష్టం లేకుండా పోషించాడు. మా అన్నయ్య తోడు పుట్టింటి నీడ తప్ప మాకెలాంటి ఆధారం కానీ బ్రతుకు తెరువు కానీ లేదు. మమ్మల్ని ఉన్న పళంగా కట్టుబట్టలతో ఇంట్లోంచి గెంటేస్తే మేమెలా బ్రతకగలం ఆదిత్య?
ఎక్కడో అనాథల్లా పస్తులతో చావడం కన్నా ఇక్కడే చేస్తే కన్నవాళ్ళు కాటికైనా తీసుకెళ్తారనే ఆశతో వచ్చాను. అందుకే అందరం ఇక్కడే కట్టుకొని చావడానికి వచ్చాం. ఇవ్వండి. ఆగండి. చూసారా, కన్న బిడ్డ కళ్ళెదురుగా చస్తుంటే తల్లి మనసు భరించలేదని నాకు తెలుసమ్మా. చావాలనుకున్న వాళ్ళు ఇక్కడికొచ్చి చావడం దేనికి? మిమ్మల్ని ఎవరు ఆపలేని చోటికి పోయి ఇంకా ఎక్కడికైనా వెళ్ళి సుఖంగా చావండి. మంచి వాళ్ళమని చెప్పడం లేదు, మా తప్పుల్ని క్షమించమని అడగడానికి కూడా రాలేదమ్మా. మమ్మల్ని ఇంట్లోంచి గెంటేశాక దిక్కులేని వాళ్ళలా బ్రతకడం కష్టమేనని మాకు తెలిసి వచ్చింది. చచ్చి చావలేక దిక్కులేని చావటం ఎందుకని అయిన వాళ్ళ మధ్య చద్దామని వచ్చాం. మమ్మల్ని చావని మమ్మ. కృష్ణంనాయుడు గారు ఈ ఊరికి పెద్ద మనిషి, గొప్ప మనిషి. అలాంటి మహానుభావుడికి బావగారు అయ్యుండి మీరు చచ్చిపోవడం ఏంటండి? మేం చేసిన తప్పుకి చావడమే సరైన శిక్ష అనుకున్నాం, అందుకే చచ్చిపోతున్నాం. దేవుళ్ళలాంటి కృష్ణమనాయుడు గారు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష వేశారే తప్ప ఎవరిని చావమని చెప్పలేదమ్మా. మీరు చచ్చి మా కృష్ణమనాయుడు గారి ఆత్మకి శాంతి లేకుండా చేద్దాం అనుకుంటున్నారా? మీరు చచ్చినా వీళ్ళు చచ్చినా ఎవరికి ఎలాంటి నష్టం లేదండి. మీ ఇంటి మనిషి ఇలాంటి దిక్కులేని చావు చస్తే అది మీ కుటుంబానికి మీ నాన్నగారు సంపాదించుకున్న పరువు ప్రతిష్టలకు మచ్చ కదండి. వాళ్ళు ఆలోచించకపోయినా మీరైనా ఆలోచించాలి కదా. ఆలోచించాం కాబట్టే చేసిన తప్పుకి ఆయన సిగ్గుతో తలెత్తుకోలేకపోతున్నారండి. మా ఆయన మారిపోయాడండి. మారిపోయాడు కాబట్టే మా వాళ్ళ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుదాం అనుకున్నారు. వాళ్ళు కనికరించరని అర్థం చేసుకున్నాం కాబట్టే అందరం కలిసి చావాలని నిర్ణయించుకున్నాం. తోడబుట్టిన దానివి నువ్వైనా మమ్మల్ని అర్థం చేసుకో అక్క. ఆయన ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే
విధవరాలిగా బ్రతకటం ఇష్టం లేకే నా భర్తతో పాటు నేను కూడా చావడానికి సిద్ధపడ్డానక్క. చేసింది తప్పని తెలుసుకున్నారు కాబట్టి ఆయన జీవితంలో ఇంకే తప్పు చెయ్యరక్క. అక్క నువ్వైనా అర్థం చేసుకో అక్క. నీ కొడుక్కి భైరవికి పెళ్లి ముహూర్తం పెట్టారని తెలిసి ఆయన ఎంత పొంగిపోయారో నీకు తెలియదక్క. మా చేతులతో అక్షింతలు వేసి వాళ్ళని ఆశీర్వదించి అదృష్టం కలిగించక్క. అక్క మమ్మల్ని క్షమించు అక్క. అక్క 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 మమ్మల్ని క్షమించక్క. అక్క ప్లీజ్ అక్క మమ్మల్ని క్షమించు. మీ తోడబుట్టిన వాళ్ళని మీరు క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారమ్మా? ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు నా చెల్లెలు దూరంగా ఉండడం నాకు కూడా బాధగానే ఉంటుందండి. లే జలజ, అత్తయ్య నువ్వు వీళ్ళని నమ్మద్దు. వీళ్ళు విష పురుగుల కన్నా ప్రమాదకరమైన వాళ్ళు. పెద్ద చిన్న ఆడ మగ అత్తయ్య మేనకోడళ్ళు మేనల్లుళ్ళు అన్న ప్రేమాభిమానాలు కాని కనికరం కాని వీళ్ళకి లేవు. వీళ్ళని నమ్మి ఇంట్లో పెట్టుకుంటే ప్రమాదాల్ని కోరి కొని తెచ్చుకోవడమే అవుతుంది. నువ్వు వీళ్ళ మీద జాలి చూపించకు. అవునమ్మా, వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలిసిన తర్వాత కూడా వీళ్ళు మారిపోయారనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. వీళ్ళు చేసిన అరాచకాల్ని కల్లారా చూసిన తర్వాత కూడా వీళ్ళని క్షమించడం అంటే వీళ్ళు మళ్ళీ దుర్మార్గం చేయడానికి అవకాశం ఇచ్చినట్టుంటుంది మా. బాబు అర్జున్, మేము తప్పు చేశాం కాబట్టి ఎవరేమన్నా తలదించుకోవటం తప్ప నోరు విప్పి సమాధానం చెప్పలేని పరిస్థితి మాది. అనాల్సిన స్థితిలో మీరున్నారు, పడాల్సిన దుస్థితిలో మేమున్నాం. మీ ముసలి కన్నీళ్ళు చూసి కరిగిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అమ్మా, అమ్మ లేదు, బొమ్మ లేదు. నోరు మూసుకుని వెళ్ళిపోండి. శకుంతల, వీళ్ళ విషయంలో నువ్వు అతిగా స్పందించి జాలి చూపించాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేసిన తప్పుకి పశ్చాత్తాపడేవాళ్ళు కాదు. అవకాశం చూసుకుని దెబ్బ కొట్టే రకం. వీళ్ళెలాంటి వాళ్ళు అందరికన్నా నాకే బాగా తెలుసు.